కళ్యాణి, సో నువ్వు మేబీ ఒక 2 years 3 years 4 years 5 years తర్వాత అప్పటి వరకు ఓకే. సో ఆ తర్వాత అమ్మ పాడటం అనేది నీకు ఒక గుర్తుండిపోయి ఉంటుంది పాడుతూ ఉంటే. మనకు ఒక గుర్తుండిపోయే విషయాలు ఎప్పుడు మనకు ఒక 6-7 years తర్వాత అమ్మ పాడుతుంది, బ్యూటిఫుల్ సాంగ్స్ పాడుతుంది అనేది మనకు మెమరీగా ఉంటుంది. సో అలా అమ్మ పాడుతూ ఉంటే ఇంట్లో ఎప్పుడు తను అన్నట్టు ఎప్పుడు పాడుతూనే ఉంటాం అంటే హౌ డు యూ ఫీల్? ఎలా ఉంటుంది ఇంట్లో అంతా కూడా? బేసికలీ అమ్మ ఇంకా నేను ఇంటికి వచ్చాక నాకు మమ్మీ గొంతు వినిపించాలన్నమాట, లేకపోతే ఇది ఇలా అసలు కామ్గా ఉంది అన్నట్టుగా నాకు కొంచెం తేడా అనిపిస్తుంది అనమాట. అలాంటి సందర్భాలు ఉన్నాయా? కామ్గా ఇట్లా కామ్గా ఉంది ఏంటి, మమ్మీ అరుపు లేదు, మాట లేదు, పాట లేదు, ఏమవుతుంది అని కొంచెం ఇట్లా టెన్షన్ అవుతుంది అనమాట. బట్ అమ్మ సింగింగ్ అంటే ఆఫ్ కోర్స్ నేను ఆ సరౌండింగ్స్ లో పెరిగొచ్చాను, అమ్మమ్మ పెద్దమ్మ అమ్మ అంతా. సో ఐమ్ యూస్ టు ఇట్. అదొకటి నాకు రేడియో లాగా అనమాట, ఎప్పుడు ఒక సింగింగ్ ఉంటే అది నాకు అలవాటు అయింది అనమాట. ర్యాండమ్ గా కూర్చొని ఇట్లా పాడడము అలా. సో ఎప్పుడు బోరింగ్ అయితే అనిపించదు. ఓకే. సో నువ్వు కూడా నేర్చుకున్నా, తను కళ్యాణి కూడా నేర్చుకుందా మ్యూజిక్? నేర్చుకుంటున్నావా? అండ్ నేర్చుకున్నావా? నేర్చుకున్నావు. ఓకే. ఫస్ట్ గురు అమ్మమ్మ, యాక్చువల్లీ అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను నేను. సో కామ్గా ఉంటే ఒక రకమైన అమ్మ ఏమైందో ఏంటో అని ఒక టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో పాడితే బాగుంటుందా, కామ్గా ఉంటే బాగుంటుందా? అమ్మ పాడితే ఓకే, కూల్. నేను ఎప్పుడైనా కామ్గా ఉన్నాను అనుకోతాను, అమ్మ అయ్యూ ఓకే, టెన్షన్ అవుతుంటది అనమాట. కామ్గా ఉంది పోనీ ఒక అర్చన ఏమన్నా ఉన్నా ఒక క్లారిటీ వస్తుంది, కామ్ ఉండేసరికి నాకు టెన్షన్ అవుతుంటుంది. ఎప్పుడైనా అమ్మ కోప్పడిన సందర్భాలు ఉన్నాయా? అయ్యో బీ నైస్. ఓకే. ఓకే. సో ఆ తిట్టడం కూడా పాటతోనే తిడుతుందేమో అనుకుంటున్నాను నేను. హెడ్ లో అదొక పాటలా తయారవుతుంది అనమాట. ఓకే నెక్స్ట్ టైం రాబోతుందో లిరిక్స్ తెలుసు అన్నట్టు. ఓకే. మరి అమ్మ కొంచెం ఎప్పుడైనా అట్లా స్ట్రెస్గా ఉన్నప్పుడు, కామ్గా ఉన్నప్పుడు తను ఎలా కన్విన్స్ చేస్తావు? ఏం చేసి తను హ్యాపీగా చేస్తావు? ఫస్ట్ కొంచెం దూరం ఉంటాను, ఎందుకులే ఇప్పుడు దగ్గర ఉండడం. పల్లవికి చరణంకి చాలా గ్యాప్ ఇస్తాను, కొంచెం దూరం ఉంటే బెటర్ అని. మెల్ల కొంచెం అంటే ఇప్పుడు అమ్మ కోపంగా ఉన్న టైంలో నేను వెళ్ళి ఏమైంది అని సతాయిస్తే ఇంకా నేను ఇంకా ఖరాబ్ చేయొచ్చు అని కొంచెం అది స్టే అవే. మెల్లిగా అమ్మనే కామ్ అవుతుంది అనమాట. అప్పుడు వెళ్ళి ఏమైంది అని కొంచెం భయం ఉంటుంది, బట్ ఐ ఆస్క్ హర్ ఏమైంది అని ఉండి కొంచెం ఐ మే నాట్ సాల్వ్ హర్ ఇష్యూ ఆర్ నేను బెటర్ చేయలేనేమో కానీ జస్ట్ ఒక హగ్ అంతే ఉన్నా చాలు. ఇంకా మనకు కొన్ని హార్మోన్స్ అన్నీ కూడా అలాంటి సందర్భాల్లో హ్యాపీ హార్మోన్స్ అన్నీ కూడా రిలీజ్ అయిపోతాయి. కానీ ఐ మస్ట్ సే దిస్ స్వాతి, ఎప్పుడైనా నాకు ఏదైనా మూడ్ బాగాలేకపోయినా నాకు బాగా తెలిసి నా చిన్నప్పటి నుంచి కానీ ఐ షుడ్ సే దిస్, అంటే షీఈ్ అ బ్లెస్సింగ్ టు మీ యాక్చువల్లీ. ఎందుకంటే వెరీ బ్యాలెన్స్డ్ కిడ్ తను చిన్నప్పటి నుంచి కూడా. నేనేమన్నా డల్గా ఉన్నా కూడా నేను ఎలా ఉన్నానా, షీ మేక్ ష్యూర్ దట్ ఐఎమ్ ఓకే, షీ టాక్స్ టు మీ. అంటే చిన్నప్పుడు కూడా వెన్ షీ వాజ్ ఐ థింక్ 10 years ఆ టైంలో కూడా ఉన్నప్పుడు కూడా తను నాకు చెప్పే విధానం కూడా చాలా మెచ్యూర్డ్గా ఉండేది. ఏదైనా కన్విన్స్ చేసేది కూడా షీ ఈజ్ నాట్ లైక్ ఓవర్, అంటే ప్రతిసారి అడ్వైస్ ఇచ్చే రకం కూడా కాదు. షీ విల్ సీ ఓకే చూసుకొని if it is really required then she makes sure that she will talk to me అన్నమాట. దట్స్ వండర్ఫుల్ కదా, ఇట్స్ అ గుడ్ బ్లెస్సింగ్. అలాగే ఉండాలి, బికాజ్ ఇప్పుడున్న జెన్సీ అలా లేరు. నాది కొంచెం మిలేనియల్ మైండ్ సెట్ అన్నమాట, నాది ఓల్డ్ స్కూల్. జెన్జీ నాకు అర్థం కాదు ఏం మాట్లాడుతున్నా అంటే. నాకు నా ఏజ్ ఫ్రెండ్స్ చాలా తక్కువ, నేను ఇంకా పెద్దవాళ్ళతో చిన్నపిల్లలు అది కూడా ఆడుకుంటే నేను కొంచెం ఉండగలుగుతా, ఏడుస్తే నేను ఇట్లా వెళ్ళిపోతాను అనమాట, నా వల్ల కాదు అని. ఐ మోర్ ఫ్రెండ్లీ విత్ ఓల్డర్ పీపుల్. సో వెరీ ప్యాంపరింగ్, లైక్